ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మా కోసం మీరు మహాజ్ఞాన గ్రంథమును రాయించి మాకు ఇచ్చి మా ఎద్దకు దాన్ని చేర్పించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకములో ఎవరు చెప్పలేని విషయాలను తండ్రిగా మీరు ప్రతి విషయాన్ని మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు. మీరు రాసినవి పరిశీలించి పరిశోధించి సత్యమును తెలుసుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు బైబిల్లో రాయబడినటువంటి మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. బైబిల్లో దేవుడు రాయించినటువంటి ప్రతి విషయం చాలా గొప్పది. ఆలోచించగలిగితే ఈ ప్రపంచానికి మనం చెప్పవలసిన సంగతి మనకు తెలుస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దివారాత్రం ధ్యానించగలిగితే సత్యమైనది బహుదూరముగా లోతుగా ఉన్నది అని అన్నాడు కనుక దేవుడు రాయించినటువంటి గ్రంథములో ఉన్నటువంటి విషయాలను మనము రీసెర్చ్ పరిశోధన చేయగలిగితే దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనకు దేవుడు అందించగలడు. ఏ విషయమైనా ప్రపంచానికి దేవుడు చెప్పగలడు. ఎవరినైనా నోరు మూయించగలడు. ఎవరినైనా దేవుడు ఒప్పించగలడు. అలాంటి ఎన్నో సంగతులు బైబిల్లో ఉన్నాయి. అందులో ఈరోజు ఒక విషయాన్ని మనం అందరం కలిసి పరిశీలిద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరి బోధలో ఉన్నారు? 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. బాప్తిస్మం పొంది చేర్చబడినటువంటి వాళ్ళు వీళ్ళెవరంటే క్రైస్తవులు. క్రైస్తవులు. బాప్తిస్మము పొందాడు అంటే క్రైస్తవుడు. బాప్తిస్మము పొందిన వారికి బోధ చేయాలి. బాప్తిస్మము పొందిన వారికి బోధ చేయాలి. ఏ బోధ చేయాలి? బాప్తిస్మం పొందిన వారికి బాప్తిస్మము పొందిన వారికి ఏ బోధ చేయాలి? క్రొత్తగా క్రైస్తవుడయ్యాడు,
క్రొత్తగా యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు, క్రొత్తగా బాప్తిసం పొందాడు. ఈ బాప్తిసం పొందినటువంటి వీళ్లకు ఏం చెప్పాలి అని, ఏం చెప్పారు అని మనం ఆలోచిస్తే, అంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి బోధకుడు బాప్తిసం పొందిన వారికి ఏం చెప్పాలి, బాప్తిస్మము పొందిన వారికి ఏం తెలియాలి, ఇది చాలామంది అసలు ఆలోచించటం లేదు. బాప్తిస్మము పొందినటువంటి వ్యక్తికి ఏమని తెలియాలి అని మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తలులు వాళ్ళు ఆలోచించి అక్కడ ప్రవేశపెట్టారు. ఏమని? ఈ బాప్తిజం పొందినటువంటి వీళ్ళకట 3000 మంది చేర్చబడ్డారు. 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధ యందును, వీరు అపోస్తలుల బోధ యందును. అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ. పాత నిబంధనలో ఎంతోమంది ఎన్నో రకాలుగా బోధించినటువంటి బోధలు ఉన్నాయి. ఆది కాండం నుండి మలాకి గ్రంథము వరకు ప్రవక్తలు, పెద్దలు, యాజకులు వీళ్ళందరూ మాట్లాడినటువంటి ఎన్నో సంగతులు ఉన్నాయి. రాజులు మాట్లాడిన సంగతులు ఉన్నాయి, న్యాయాధిపతులు మాట్లాడిన సంగతులు ఉన్నాయి. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో ప్రసంగాలు చేస్తే బాప్తిసం పొందిన వారికి అపోస్తలుల బోధ చేశారట. వీరు అపోస్తలుల బోధ యందును, అంటే అపోస్తలులు బోధించారు, అపోస్తలుల బోధ. ఇంతకీ అపోస్తలులు ఏం బోధ చేశారు? వీరు అపోస్తలుల బోధ యందును. బాప్తిస్వం పొందిన వారు అపోస్తలుల బోధలో ఉన్నారట. ఈ అపోస్తలుల బోధ ఏం బోధ? ఏం బోధ? పేతురు గారు ఏం బోధ ఏంటి? మరి అపోస్తలులు వీళ్ళెవరో, వీళ్ళ పేర్లు కూడా ఒకసారి చూడండి. ఎందుకు అపోస్తలులు పేర్లు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును. సరే, ప్రారంభంలో క్రైస్తవులు అపోస్తలుల బోధ యందును అంటే అపోస్తలులు బ్రహ్మాండమైనటువంటి బోధ చేస్తుంటారు. అపోస్తలుల బోధ యందును అంటే యేసుప్రభు తర్వాత, యేసుక్రీస్తు బోధించిన తర్వాత, అంతకుముందు ప్రవక్తలు, ఎంతోమంది భక్తులు వ్రాసిన మాటల తర్వాత ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు అపోస్తలుల బోధ యందు వచ్చేసారట. ఎందుకు అపోస్తలుల బోధ యందునంటే అపోస్తలుల బోధ ఎలా ఉంటుంది? ఏ విషయాలు అపోస్తలులు చెప్పుంటారు, ఏ విషయాలు అపోస్తలులు ప్రస్తావించుంటారు, అపోస్తలులు ఏ విషయాలు బోధించుంటారు, వాళ్ళు ఏం బోధించారో వాళ్ళ బోధ తెలియాలి అంటే అపోస్తలుల బోధ తెలియాలి. ఆ అపోస్తలులు బోధించినటువంటి బోధలో ఈ 12 మంది అపోస్తలులు ఏమని చెప్పారు, ఏం చెప్పారు, ఏం చెప్పారు అని మనం పరిశీలించగలిగితే, ఇంతకీ వాళ్ళ పేర్లు ఏంటో తెలిస్తే వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు మనం పట్టుకుంటే బాగుంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం.
ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఆ ఏమనగా, 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా మొదట పేతురనబడిన సీమోను, పేతురు, అతని ఆంద్రయ, సహోదరుడు జబదే కుమారుడు యాకోబు, యాకోబు, అతని సహోదరుడు యోహాను, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి. ఈ అపోస్తలు మొత్తం 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో వాళ్ళ పేర్లు తెలుసుకొని వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళ పేర్లు ఏంటంటే పేతురు, యాకోబు, ఆంద్రయ, యోహాను, బర్తలోమయ, ఫిలిప్పు, తోమా, సుంకరి మత్తయి, యాకోబు, లెబ్బై, సీమోను. వీళ్ళందరూ అపోస్తలు. వాళ్ళ పేర్లలో మరి అపోస్తలు బోధలో వాళ్ళు ఉన్నారు కనుక ప్రారంభంలో ఈ అపోస్తలుల బోధే ప్రారంభంలో క్రైస్తవులు విన్నారు కనుక అపోస్తలుల బోధతోనే క్రొత్త నిబంధన ప్రారంభించారు. జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు అపోస్తలుల బోధ యందు ఉన్నారు గనక అపోస్తలులు బోధించిన బోధే క్రొత్త నిబంధనలో దేవుడు ప్రారంభ పుస్తకంగా క్రైస్తవులకు రాశాడు. ఇంతకీ క్రొత్త నిబంధనలో ప్రారంభ పుస్తకం ఏ పుస్తకం? అది ఎవరు రాసిన పుస్తకం? క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఏది? గట్టిగా మత్తయి సువార్త. మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్త రాసిన మత్తయి గారు ఎవరు? ఎందులో ఉన్నవాడు? ఎవరితో ఉన్నవాడు? ఎవరితో తిరిగినవారు? మత్తయి గారు రాసిన సువార్త, ఈ మత్తయి సువార్త క్రొత్త నిబంధనలలో మొదటి పుస్తకముగా ఎందుకు అసలు చేర్చబడింది? మత్తయి గారిది. ఆయన ఏమవుతారని చూసారు ఎంత పరిశోధన. ఇలాంటి పరిశోధన ఉంది. జన్మపాపం ఉందండి, జన్మపాపం ఉంది, జన్మపాపం ఉందండి, జన్మపాపం ఉంది, జన్మపాపం ఉందండి, ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరికైనా బుర్ర ఏమైనా ఉందా? సరే, ఏమీ తెలియని వాళ్ళు మాట్లాడిన బోధలు ఇవే. అవన్నీ మా దగ్గరకు వచ్చి అడుగుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగరు. సరే, ఎవరైతే దీనికి గిల్లారో, ఎవరైతే మెయిన్ అసలు ఈ వైరస్ ఎక్కించాడో వాడిని పట్టుకోవాలా. మా దగ్గరికి వచ్చి అడుగుతారు, అడిగిందే మళ్ళీని చెప్పిందే చెప్పడం. మీకు మళ్ళీ తెలిసిన ఈయనతోనే ఎలాగుంటుంది, ఆయనతోనే ఎలాగుంటుంది చూసారా? ఇప్పుడు నేను చెబుతున్న జాగ్రత్త వినండి. క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకమైన మత్తయి సువార్తను మత్తయి గారు రాసిందే ప్రారంభ పుస్తకంగా కొత్త నిబంధనలో ఎందుకు చేర్చబడింది? క్విజ్. మీరు ఏమనుకుంటారు అనుకోండి, ఏమంటారు? మీరు ఏదో చెప్తారు. మీరు ఏది చెప్పినా బైబిల్లో ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులైనటువంటి వాళ్లకు 3000 మంది బాప్తిసం పొందితే, బాప్తిసం పొందిన వారికి ప్రారంభంలో ఏ బోధ చేశారు అంటే వీరపోస్తలుల బోధ ఎందును. ఓహో, క్రైస్తవులు అపోస్తలుల బోధ విన్నారా అంటే ఏ బోధ చెప్పుంటారు? ఏ బోధ చెప్పితే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు అదిరిపోయిందిరా బాబు అపోస్తలుల బోధ అని ఉంటారు? అంటే మీరు ఏ చర్చ్ అండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారండి అంటే ఏమంటారు మీరు? సుందరరావు గారి దగ్గరికి, జైశాలి పిడి సుందరరావు గారు. సుందరరావు గారి దగ్గరికి వెళ్తారా మీరు? జైశాలి గారు అదే ఛాలెంజ్ చేస్తారు. అది మీరు ఎవరు బోధ? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? జైశాలి గారు చర్చ, సుందరరావు గారు బోధ.
సవాల్ చేస్తారు. ఆయన అక్కడికి వెళ్తారా మీరు అంటే ఏమంటారు తర్వాత? ఒకటే అనాలా, బాబు అతను మించిన అతను మరి ఎవరు లేరు బాబు. అతని తర్వాత ఎవరైనా సరే అతనికి ముందు ఇంకా అతను ముందు కూడాను మహా ఉంటే అపోస్తలులు ఉంటారు తప్ప ఆ తర్వాత మరి ఇంకా ఈయనేనండి బాబు అని అనాలి, తప్పదది. శత్రువులైనా మిత్రులైనా ఎవరైనా ఆయన బోధేనండి, ఆయన బోధే అంతేనండి. ఏదైనా ఛాలెంజింగ్ ఉంటుందండి, ఏ ప్రశ్న అయినా వాళ్ళు చెప్తారండి. ఏ విషయం తెలుసుకోవాలన్నా మరి అక్కడికే వెళ్ళిపోవాలండి. ఆయన తప్ప ఇంకెవరు అలాంటి ఛాలెంజర్ లేరండి. ఇలాంటివన్నీ ఖచ్చితంగా రావాల్సిందే. మరి సుందర్రావు గారు బోధ అంటేనే మరి ఎలా ఉంటుందంటే ఆయన సీడీలు వినండి, అదిరిపోద్ది. మరి వీరు బాప్తిసం పొందినటువంటి వారు, ఆనాటి వారు ఎవరి బోధలో ఉన్నారు అంటే వీరు అపోస్తుల బోధ యందును. చూసారండి, వాళ్ళు ఏమని చెప్పేవారు అనమాట, చర్చికొచ్చిన వాళ్ళందరూ ఎవరి బోధ అండి విన్నారు అని అంటే, మేము అపోస్తుల బోధ ఏంది, అంతే కదా. మేము కీర్తనల గ్రంథం అండి, దావీదు గారు చెప్పినవండి, లేకపోతే సమూయేలు గ్రంథం అండి, లేకపోతే మాది మోషే గారు రాసినటువంటి మాటలండి, ఇది లేదట. ఆ రోజు వారు ఏ బోధ యందు ఉన్నారో, వారు ఏది విన్నారో, ప్రజలకు ఏం చెబుతుండేవారో అది బైబిల్లోనే వ్రాయబడింది. ఈ బాప్తిసం పొందిన వారు ఏ బోధ యందు ఉన్నారంటే వీరు అపోస్తలుల బోధ యందును. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులకు అపోస్తలులే బోధించేవారు. అది పేతురు గారు కానివ్వచ్చు, యోహాను గారు కావచ్చు, ఆంద్రియ, ఫిలిప్పు, బర్తలమయ, తోమ, వీళ్ళ పేర్లు లేవని మీరు అనుకుంటారు. వీరు అపోస్తలుల బోధ అంటే అపోస్తలుల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? మిగిలిన వాళ్ళు బోధలు మాకు రాలేదంటే రాయలేదంతే. మరి రాయకపోతే వారు బోధించలేదా? ఎవరో పేరు చెప్పినంత మాత్రాన మిగిలిన వాళ్ళు బోధ చేయలేదని అంటారా? సుందరరావు గారు మీటింగ్కి వెళ్ళామండి అంటే ఎవరు బోధించారు? ఫస్ట్ స్పీకర్స్ ఎవరున్నారు? చాలామంది ఉన్నారు. అది చెప్పలేదు, అది చెప్పనంత మాత్రం మొదటి స్పీకర్ లేరా? మొదటి స్పీకర్లు ఏంటి, మొదట మాట్లాడిన నడిపించిన వాడు అతనే ఒక 5 నిమిషాలు ప్రసంగం చేస్తాడు. ఆ తర్వాత మాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అతను మరొకటి చెప్తాడు. ఆ తర్వాత ఒక అతను ప్రార్థనలోనే ప్రసంగం చెప్పేస్తాడు. ఇంకా మరి ఇవన్నీ ఆలోచించుకుంటే వీరు అపోస్తలుల బోధ అంటే ఈ 12 మంది బోధించేవాళ్ళు, ఈ 12 మంది బోధిస్తున్న బోధలు వింటున్నారట. ఏం చెప్పుంటారమ్మా, ఆలోచించండి. ఏం చెప్పారు, ఏం చెప్పుంటారు? మేము అపోస్తలుల బోధ యందు ఉన్నామంటే ఏమని చెప్పారు, ఏ సబ్జెక్టు బోధించారు వాళ్ళు? కనుక ఈ అపోస్తలుల్లో ఈ 12 మందిలో మొట్టమొదటి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకము మత్తయి సువార్త అయిపోయింది. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇందులో ఈ మత్తయి గారు రాసినటువంటి మత్తయి సువార్త ప్రారంభ పుస్తకం అయిపోయింది. అది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలు అయితే ఈ 40వ పుస్తకం ఉంది చూశారు, 40 మరి 40 డేస్ లెంట్ డేస్ అని అంటున్నారు. 40 మరి ఈ 40 సంగతి ఏంటి మీరు ఆలోచించండి. 40 దినాలు లెంట్ అంటున్నారు కదా. మరి ఆ లెంట్లో మత్తయి సువార్త ఎన్నో పుస్తకం అనుకున్నారు? 40. ఈ 40వ పుస్తకమైనటువంటి మత్తయి సువార్తలో ఈ మత్తయి గారు రాసింది, సొంకరైన మత్తయి గారు రాసినటువంటి ఈ మత్తయి సువార్త, ఈయన అపోస్తలుడు. ఈయన ఏం చెప్పుంటారు? ఈయన అపోస్తలుల బోధ అయితే ఆ బోధ ఏంటో, అపోస్తలుల బోధ ఏంటో
ఓసారి మనం విందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. అబ్రహాము కుమారుడగు. మత్తయి గారు రాస్తున్నారు ఏమని? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. వంశావళి ఎవరి వంశావళి? ఎవరి సంతానము? ఎవరి నుండి వచ్చారు? ఇది స్టార్ట్ చేశారు మత్తయి గారు. ఈ మత్తయి సువార్త ఈ అపోస్తలుడైనటువంటి ఈయన రాసినటువంటి దానిలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాము గారిని ఆయన వెతుకున్నాడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. విశ్వాసితో, ఒక విశ్వాసి జీవితంతో దేవుడు క్రొత్త నిబంధన ప్రారంభించాడు. అది అబ్రహాము. ఆ అబ్రహాము ఎలాంటి వాడంటే, అబ్రహాముకు ఎలాంటి విశ్వాసం ఉందంటే, ఆయన ఎలాగ దేవుని యందు విశ్వాసం ఉంచాడు అంటే అపోస్తలుల బోధ చెప్తున్నారు. అబ్రహాము గురించి ఎత్తుకొని అపోస్తలులు బోధ చేశారు. అది మత్తయి గారు అయినటువంటి ఆయన ఈ మత్తయి సువార్తలో ప్రారంభ పేరు రాస్తూ అసలు ఏంటి అబ్రహాము గారు, అబ్రహాము గారి జీవితం. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి, దేవుని నమ్మినటువంటి వ్యక్తి. ఇంతకు అబ్రహాం ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏదో సూచక్రియలు జరిగితే ప్రభువుని నమ్మలేదు, మహత్కార్యాలు జరిగితే ప్రభువుని నమ్మలేదు, రోగాలు పోగొట్టుకున్నందుకు ప్రభువుని నమ్మలేదు. అబ్రహాము విశ్వాసిగా మారాడు కదా, అబ్రహాము దేవునిని నమ్మాడు కదా, అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా తెచ్చాడు కదా. మరి అబ్రహాము ఏ రోగం పోయిందని ప్రభువుని నమ్మాడు, ఏ స్వస్థతలు జరిగాయని ప్రభువుని నమ్ముకున్నాడు. అసలు అబ్రహాము నమ్మేటప్పటికీ అతని మనసులో ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి నమ్మకం ఉంది అనేది నిజంగా ప్రారంభ పేరు గురించి కానీ నిజంగా మనం ఆలోచించగలిగితే అబ్రహాము ఎలా నమ్మాడో దాని గురించి హెబ్రీ పత్రికలో అంత అపోస్తలుల బోధే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17-19 వచ్చినప్పుడు చూద్దామండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసను బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెను. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఎవడు ఆ వాగ్దానములను సంతోషంతో అంగీకరించను. ఇస్సాకు వలన నీ సంతానం అనబడునని ఎవరితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులని సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై చెప్తున్నాడు. ఆయన మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడై. అబ్రహాము పేరు మత్తయి గారు ప్రారంభిస్తూ ఆ మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి ఈ అబ్రహాము గారి పేరు ఎందుకు మత్తయి గారు అపోస్తలులు ప్రస్తావించారంటే, ఆ అబ్రహాము దేవుని ఎలా నమ్ముకొని విశ్వాస అయిపోయాడంటే వాళ్ళు చెప్తున్నారు 19, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. అబ్రహాం అనుకున్నట మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడు. దేవుడు చచ్చిపోయిన వాళ్లను బ్రతికిస్తాడు. చూడండి, చచ్చిపోయిన వాళ్లను బ్రతికిస్తాడు.
ఇంతకీ అబ్రహాము దేనికి తండ్రి అని బైబిల్లో ఉంది? విశ్వాసులకు తండ్రి. ఎవరు? అబ్రహాము. ఈ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే ఈ అబ్రహాము ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడు. రోమపత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 4వ 4 మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. అంటే ఎందుకు విశ్వాసులకు తండ్రి? ఎవరింతకి విశ్వాసులు? నేను విశ్వాసునే, మీరు విశ్వాసులే. నమ్మిన వారందరికీ అబ్రహాం ఏమైపోయాడంటే తండ్రి అగుటకు, నమ్మిన వారికి తండ్రి, విశ్వాసులకు తండ్రి, విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము విశ్వాసులకే తండ్రట. నమ్మేవారికి తండ్రి. మరి అబ్రహాం దేవుణ్ణి నమ్మాడా? హేబేలు దేవుణ్ణి నమ్మాడా? మరి ఆదాము దేవుణ్ణి నమ్మాడా? ఆదాము, కయీను, హేబేలు, ఎనోషు, కైనాను, నోవాహు వీళ్ళందరూ నమ్మారంటే నమ్మారు. ఆదాము నుండి ఎంతమంది నమ్మినా అబ్రహామును మాత్రం విశ్వాసులకు తండ్రిగా ప్రస్తావించాడు. అంటే ఇంతకు అబ్రహాము ఏంటి చేశాడు? ఏం చేశాడంటే చెప్తున్నాడు. అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై, మృతులను సైతము లేపుతాడు. అంటే దేవుడు నాకు ఇస్సాకును బలి ఇమ్మని చెప్పాడు. ఆ కొండ మీదకు తీసుకొని వెళ్ళి ఇస్సాకును నేను బలి ఇవ్వాలట. దేవుడు అన్నాడు, తీసుకెళ్ళిపోతాను, బలి నేను ఇచ్చేస్తాను. దేవుడు ఏం చేస్తాడు? నేను తీసుకెళ్తాను, బలి ఇస్తాను. దేవుడు ఏం చేస్తాడు? బిఫోరుగా అబ్రహాము తెలుసుకున్నాడు. చూడండి, బలి ఇవ్వక మునుపే ఇస్సాకును నేను బలి ఇస్తే ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నాడు అబ్రహాము. ఏం జరుగుతుంది? నేను వెళ్ళి ఇలా కత్తెత్తేసరికి దేవుడు ఆపు అంటాడని ఆలోచించలేదు. దేవుడు బలి ఇమ్మన్నాడు, నా కొడుకును బలి ఇస్తాను. దేవుడు ఏం చేస్తాడు? అది రాస్తున్నాడు కిందన. అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి. అబ్బా, ఏం చేశాడట? ఇస్సాకును బలి ఇస్తాను, దేవుడు లేపుతాడు. నేను బలిస్తాను, కొడుకు చచ్చిపోతాడు, అంతటితో ముగింపు కాదు. నేను కత్తెత్తేసరికి దేవుడు ఆపేస్తాడేమో, దేవుడు మళ్ళీ వద్దంటాడేమో, ఇది కూడా లేదట. నేను ఇస్సాకును బలిస్తాను, ఆయన మృతులను సైతము దేవుడు లేపుతాడు. బా, ఏంటండి, అంతవరకు ఎక్కడైనా మృతుల పునరుద్ధానం జరిగిందా అబ్రహాముకు ముందు? మృతులయ్యారు తప్ప ఎవరికి పునరుద్ధానం జరగలేదు. హేబేలు చనిపోయాడు, పోనీ హేబేలు లేపితే బాగున్ను. ఆదాము కొడుకు హేబేలు లేపాడట, అలాగైతే నా కొడుకుని కూడా లేపుతాడని అని, అంతేనా? కానీ
అంతవరకు మృతులను లేపినట్లుగా ఏ ఆధారాలు లేకపోయినా మృతులను సైతము దేవుడు లేపుతాడు. చనిపోయిన వారు తిరిగి లేస్తారు. చనిపోయిన వారిని దేవుడు లేపుతాడు. అబ్రహాము దగ్గర స్టార్ట్ చేశారు అపోస్తలులు. ఈ అపోస్తలులు ఏం చేశారు? మత్తయి సువార్త మొదటి వచనంలో మొదటి మాట మాట్లాడారన్నమాట వాళ్ళు. అగో అబ్రహాము విశ్వాసయ్యాడు కదా, దేవుణ్ణి నమ్మాడు కదా, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా. ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? ఆ రోజు అబ్రహాం అనుకున్నాడు మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని. మరి అదే యేసుక్రీస్తును దేవుడు 3వ దినాన్ని సమాధిలో నుండి లేపాడు. మీరు అదే కదా నమ్మారు. ఇతను లేచినది ఒకవేళ అబద్ధం అని అనుకుంటే మరి ఆ రోజు అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచాడు అంటే మరి మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాముకి ఏముంది మనసు? అంటే ఇస్సాకును బలి అర్పించినప్పుడు ఎలా ఉందన్నమాట? హాయిగా వెళ్ళిపోతున్నాడు ఆయన. నేను తీసుకెళ్ళిపోతాను, నేను అక్కడ చంపేస్తాను, మళ్ళీ వాడు బతికేస్తాడు, మళ్ళీ ఇద్దరం కొండ దిగిపోతాం, పని అయిపోయింది. అంటే జరగక మునిపే ఆలోచించుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడో, ఎంతటి శక్తిమంతుడో. ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు అబ్రహాము మనసులో ఏమనుకున్నాడో అది దేవుడు బైబిల్లో రాశాడు. అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. తర్వాత ఏమని? తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతను మృతులలో నుండి మరలా పొందెను. చూసారా? మరి ఈ అబ్రహాము ఆ రోజు ఇస్సాకును బలి ఇవ్వాలనుకునేటప్పుడు నా కుమారుని దేవుడు బ్రతికిస్తాడు, చనిపోతే దేవుడు బ్రతికించగలడు, మృతుల పునరుద్ధానం ఉందని, మృతులు పునరుద్ధానం చెందుతారు అని ఇలాంటి నమ్మకం అబ్రహాముకుంది అని చెప్తున్నారట అపోస్తలులు. చూడండి, అగో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు. అగో అబ్రహాము. ఆ అబ్రహాము ఆ రోజు అపోస్తలుల్లో మత్తయ్య గారు అదే చెప్తున్నారు. ఆ అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో అదే చెప్తున్నాడు. అబ్రహాం ఎలా నమ్మాడు, ఎలా విశ్వాస అయిపోయాడు, ఎలాంటి నమ్మకంతో ఉన్నాడు. మృతులను సైతం లేపుతాడు ఆయన. ఈ నమ్మకం ఒక అబ్రహాములోనే ఉంది, అది ఆదాములో లేదు, నోవాహులో లేదు. ఆదాము మొదలుకొని అబ్రహాము ముందట ఉన్నటువంటి వాళ్ళలో లేదు అది. నిజంగా దేవుడు మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఒకవేళ ఆదాము ఎంచగలిగితే, ఆదాము హేబేల్ చచ్చిపోయిన తర్వాత హేబేల్ దగ్గర దేవుడిని ఖచ్చితంగా ఆయన అడిగేసిన, పోన్లే ప్రభు కయ్యని చంపాడు, ఓకే మీరు బతికించవచ్చు కదా, హేబేల్ని కొంచెం బ్రతికించండి అండి, హేబేల్ని ఎలాగైనా లేపండి, మీరు లేపగలరు, మీరు శక్తిమంతుడు, వాడు నాకు కావాలి. మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాం ఎంచాడా? అంతటి ముందటి వారు ఎంచారా? అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అవసరాలకు నమ్మలేదు, రోగాలు పోతాయని నమ్మలేదు. ఎందుకు అసలు అబ్రహాం విశ్వాస అయిపోయాడు? మృతులను సైతము దేవుడు లేపుతాడు. బా ఏటండి అబ్రహాము, నేను చనిపోయిన దేవుడు లేపుతాడు, ఎవరు చనిపోయిన దేవుడు లేపుతాడు, చావు తర్వాత దేవుడు మనిషిని లేపుతాడు, దేవుడు ఉన్నాడు, ఆయన మృతులను లేపుతాడు. ఈ నమ్మకం ఎవరికి ఉంది చెప్పండి? ఈరోజు క్రైస్తవుల్లో పిల్లలు పుడతారని నమ్ముతారు, మేలు జరుగుతాయని నమ్ముతారు, అవసరాల కోసం దేవుని నమ్ముతారు. అసలు ఈ ఉద్దేశం ఎవరి మనసులోనైనా ఉందంటారా?
ఈ భూమి మీద ఈనాటి ప్రపంచ ప్రజలలోనికి ఇలాంటి విశ్వాసము రాకముందు అబ్రహాములో దేవుడు చూశాడట. నీవు కూడా అబ్రహాము కుమారువే, నీవు కూడా అబ్రహాము కుమారుడే అని మత్తయి సువార్తలో ఆయన సువార్తల్లో మాట్లాడతారు యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా అబ్రహాము గారు ఎలా నమ్మారు? ఆ రోజు మృతుల పునరుద్ధానం ఉందని నమ్మాడు. ఈరోజు క్రైస్తవులు ఏంటి మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారండి అంటే రోగాలు పోయిందని నమ్మారు. ఇలా రోగాల కోసం నమ్మకండి, మీరు అవసరాల కోసం నమ్మకండి, అవసరాలు తీరుస్తాడని నమ్మకండి, ఈ జీవితకాలం మట్టుకే నమ్మకండి. ఇది అపోస్తలులు బోధించారు. ఈ బోధ ఈరోజు ఉన్న క్రైస్తవులు బోధిస్తున్నారా? అమ్మా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, ఇంక మనం ఏం చెప్పలేం. సరే, ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులు బోధ ఎలా ఉంది? మా దేవుడు చనిపోయిన వాడిని కూడా లేపుతాడు, అందుకు నువ్వు విశ్వసించాలి. నువ్వు చనిపోయిన తర్వాత ఆ దేవుడు నీకు మరో జీవితం ఇస్తాడు, అందుకు దేవుడిని నమ్ముకోవాలి. అపోస్తలులు ఇలా బోధ స్టార్ట్ చేశారట. ఆ తర్వాత ఎలా ఉంటుందో తర్వాత వారం విందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ కుమారుడు మృతుల్లో నుండి లేచాడు, అదే మేము నమ్ముతున్నాము, అదే సర్వలోకానికి ప్రకటించమన్నారు. మేము ప్రకటించినా వివరించినా నమ్మడం లేదు, కానీ అంతవరకు ఎవరు చనిపోకపోయినా లేవకపోయినా, చనిపోయి తిరిగి లేవకపోయినా, నిజంగా అబ్రహాము గారు ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు ఏమనుకొని ఆయన బలి ఇచ్చారో, మీ మీద ఎంత నమ్మకం ఉందో, మీరెంత శక్తిమంతుడని ఎంచారో, అలా మిమ్మల్ని నమ్మి మీరంత శక్తిమంతుడని ఎంచి విశ్వాసులుగా మారాలని ఈ తరములో మీ పిల్లల అపోస్తలుల బోధ తెలుసుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.